హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉషా రెసిపీస్ 9966. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకునే వెజ్ నూడిల్స్ ఇంట్లో ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చాయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ముందైతే నూడిల్స్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఒక 80% అలా బాయిల్ అయితే సరిపోతుంది. ఎక్కువ బాయిల్ కాకూడదు. కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఐరన్ కడాయి పెట్టానన్నమాట. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, క్యారెట్, క్యాబేజ్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర బీన్స్ అలా ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి మాత్రం వేసానన్నమాట. ఇలా మొత్తం అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదన్నమాట ఇవి. ఇందులో కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా కూడా హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. అప్పుడే మీకు టేస్ట్ బావుంటుంది. ఈ వెజిటబుల్స్ ఒక 80% అలా ఉడికితే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా నూడిల్స్, అవి వేసుకుంటున్నాను. నూడిల్స్ ఎప్పుడు కూడా ఇలా పొడి పొడిగా ఉంటేనే మనకి వస్తాయి. లేదంటే ముద్దలాగా అయిపోతాయన్నమాట. అందుకే ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు. ఈ నూడిల్స్‌ని ఒకసారి మొత్తం ఇలా ఆయిల్‌లో కలిపేసుకున్న తర్వాత నూడిల్స్‌కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్‌కి సరిపడా కారం కూడా వేశాను. కొద్దిగా ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా, జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. కొంచెం గరం మసాలా, అలాగే మిరియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకున్నాను. ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో మాత్రమే కలుపుకోవాలి. అప్పుడే బావుంటాయన్నమాట. నీట్‌గా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మసాలాలంతా కూడా నూడిల్స్‌కి పట్టేలాగా. ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత మీకు ఒకవేళ కలపడానికి ఇలా ఒక్క గరిటెతో ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇలా 2 గంటలు తీసుకొని ఈ విధంగా మీరు మిక్స్ చేసుకుంటే నూడిల్స్‌కి అన్నిటికి కూడా మసాలాలు బాగా పడతాయి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సోయా సాస్ వేసుకుంటున్నాను. అలాగే టమాటో సాస్ కూడా వేసుకోవాలి. చిల్లీ సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ ఈ 3 అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా యాడ్ చేయండి. నేనైతే వేయట్లేదు. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సాసెస్ అంతా కూడా మొత్తం నూడిల్స్‌కంతా పట్టేలాగా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి. ఇంకా నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.